నమస్కారం ఏడీబీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి అమాయక యువత బలి. సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్న వైనం. బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కోరుతున్న ప్రజలు. అధిక సాంద్రత పత్తి పంట సాగుతో సత్ఫలితాలు. కేవీకేలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలో రైతులకు శాస్త్రవేత్తల దిశానిర్దేశం. సస్యరక్షణ చర్యలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని సూచన. పత్తి పంటలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఐసీఏఆర్ నాగ్పూర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కిసాన్ మేళాను ఏర్పాటు చేయగా అధిక సాంద్రతతో పత్తి పంట సాగుపై అన్నదాతలకు విస్తృత అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ కేవీకే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ పత్తి పంటలో అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ డైరెక్టర్ యాకాద్రి అన్నారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసీఏఆర్ నాగపూర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం సంయుక్త కిసాన్ మేళాను ఏర్పాటు చేశారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రొజెక్టర్ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. కిసాన్ మేళాను పురస్కరించుకుని విత్తనాలు, వ్యవసాయ పరికరాల స్టాళ్లను ఏర్పాటు చేయగా రైతులు వాటిని పరిశీలించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు అంశంపై ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీఆర్ నోడల్ అధికారి శాంతి, ప్రోగ్రాం అధికారి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఎకరాల్లో ఈ అధిక సాంద్రతలో పత్తిని మనం సాగు చేయడం జరిగింది. రావట్లేదు. మంచి నల్లరేగడి భూములు మనకు 80% నల్లరేగడి భూములు ఉన్నాయి. మీద ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకున్నట్టయితే. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ డైరెక్టర్ యాకాద్రి మాట్లాడుతూ పత్తి సాగులో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయని, రైతులు ఆ దిశగా దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉందన్నారు. అధిక సాంద్రతతో పత్తి పంట సాగు చేస్తే లాభాలు వస్తాయని పేర్కొన్నారు. నాణ్యమైన పత్తికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, దీని కారణంగా విదేశీ మారక ద్రవ్యం పెరిగి మంచి ధర వస్తుందని తెలిపారు. పత్తితో పాటు అంతర పంటలు వేసుకుంటే అధిక లాభాలు గడించవచ్చునని వివరించారు. దిగుబడి వచ్చేస్తుంది వాళ్ళు చెప్పారు. సరే, ఇది రెండు పరిస్థితులలో మరి ఎక్కడైతే ఈ నీటి సౌలభ్యం ఉందో కాటన్ పెడుతున్నారు కొంతమంది రైతు సోదరులు. కాటన్లో ఇది మన కందులు అంతర పంటగా వేస్తున్నారు. 2 సార్లకు ఒకసారి కానీ 3 సార్లకు ఒకసారి కానీ ప్రతి 4 సార్లకు ఒకసారి కానీ మంచి పద్ధతి. ఏది ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందో, లేదా కేవలము ప్రత్తినే సాగు చేసేసుకుంటూ ప్రత్తి కోసుకున్న తర్వాత ప్రత్తిని ఏరిన తర్వాత ఇంకా కొద్దిగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ నీటి సౌకర్యం ఉన్నట్లయితే, లేదా నల్లరేగడి భూములు కట్టి తప్పకుండా నేలలో ఎంతో కొంత తేమ మిగిలిపోతుంది. ఆ తేమను మంచిగా యూజ్ చేసుకోవడానికి ఒక తక్కువ కాలపు పంటలు, అపరాలు కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, లేదంటే కనిష్టంగా ఈ కోరియాండర్ మీద ధనియాలు చల్లుకుంటే ఆ తేమలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి ఆ తేమతోటి ఆ క్రాపు బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా అంటే ఒకవైపు మనము పత్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ నేలల్లో, అటువైపు మరి క్రాప్ డైవర్సిఫికేషన్, పంటల వైవిధ్యాన్ని పాటించాలి. అంటే పంటలు వేసేసుకుంటూ ఎప్పటికప్పుడు పంటలలో మార్పు చేయడం, పంట మార్పిడి చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుంది? ఈ పంట మార్పిడి వల్ల, ఈ పంట వైవిధ్యాల వల్ల ఎక్కడైతే ఈ చీడపీడలు మనల్ని బాగా పట్టి పీడిస్తున్నాయో వాటి యొక్క ఉధృతి తగ్గుతుంది. నేను ఇంకొక అంశం గమనించింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో ఈ సోయాబీన్ విస్తీర్ణం తర్వాత ఈ కంది విస్తీర్ణం కూడా తగ్గినట్టు గమనించడం జరిగింది.
సో దానికి కారణాలు కూడా నేను విశ్లేషిస్తే తెలుసుకున్నది. సోయాబీన్లో ఈ స్టెమ్ ఫ్లై, అలాగే మరి కందిలో విల్ట్ డిసీజ్, ఇంకా అనదర్ డిసీజ్, బెంగాల్ గ్రామంలో కూడా ఈ విల్ట్ డిసీజ్ రావడం వల్ల ఈ శనగల యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోయింది రబీ సీజన్లో. అంటే రైతు సోదరులు వేసి లాస్ట్ వచ్చేసేసి తర్వాత ఇంకా ఏదన్నా ఇంకొక పంట వైపు పోదామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. మీరు చేసిన దాంట్లో తప్పని నేను భావించడం లేదు. కాకపోతే ఆ పంటను పట్టి పీడిస్తున్నటువంటి ఆ చీడపీడలను మనం ఎట్లా అధిగమించాలి? ఒక పద్ధతి ఏంది కీటకనాశనాలను వాడడం, రెండవ పద్ధతి ఏంది పంట మార్పిడిని పాటించడం. ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి అమాయక యువత సర్వం కోల్పోతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్పై చర్చ జరుగుతున్న సమయంలోనే జిల్లాలో యువకుడు బెట్టింగ్లో లక్షలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది. ఇప్పటికైనా యువత మేల్కొని ఈజీగా వచ్చే డబ్బుకు ఆశపడకుండా కష్టపడి పైకెదగాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈజీ మనీ కోసం యువత తప్పుదారి పడుతుండడం ఆన్లైన్లో బెట్టింగ్ వ్యవహారం నడుపుతున్న వారికి వరంలా మారుతుంది. కష్టపడకుండానే డబ్బులు రావాలన్న అత్యాశ, తొందరగా ధనికులైపోవాలన్న కుతూహలంతో లక్షల డబ్బులను ఆన్లైన్లో పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు బెట్టింగ్లో సర్వస్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడటం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సినీ తారలు, సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదవుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో జిల్లాలోని జైనత్ మండలం పిప్పర్వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి బెట్టింగ్ కారణంగా అప్పులపాలై ఏం చేయాలో తోచక చివరికి ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. బెట్టుతోనే పోయింది, అలా బల్లె జీతం ఉంటుండే అదే బల్లె ఎలా అటే బెట్టాడి డబ్బులు పోకడకు అదే చనిపోయింది. బెట్టి మొబైల్ ఫోన్లతో బెట్టుతోనే కూడా కొట్టింది. 5 లక్షల దాకా కూడా కొట్టింది. ఇంకా అటు అప్పులు ఎన్ని అయినా మనకు తెలియదు, కానీ దాని సొంత పైసలు అయితే 5 లక్షల దాకా ఉండే మొబైల్. అది అటే స్విచ్ చేసుకున్నాడు పొద్దున. బెట్టింగ్ ఏం లేదు సార్, ఇది సబ్ ఇంకొకలా ఇట్లా రాద్దు, ఇట్లా ఏదైనా ఒకటి పరిష్కారం చేయాలా గవర్నమెంట్, ఇది ఏదైనా ఒకటి చేయాలి. ఇట్లా పసి అందరు చాలా బాగా మంది చనిపోతున్నారు ఇట్లా. దీంతో ఏదైనా ఒకటి దీన్ని మంచిగా చేయాలా. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత పెద్ద ఎత్తున బెట్టింగ్ వేసే అవకాశం ఉన్నందున ఈ విషయాలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెట్టింగ్ మాఫియా భరతం పట్టేలా సమగ్ర కార్యాచరణ రూపొందించడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాల గురించి సైతం యువతకు అవగాహన కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లో ఒకే రోజులో లక్షల సంపాదన సాధ్యమని నమ్మించే సోషల్ మీడియా సెలబ్రిటీల మాటలకు అధిక శాతం మంది వాటివైపు ఆసక్తి చూపుతున్నారు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయన్న అత్యాశతో సర్వం కోల్పోతున్నారు. చివరకు లక్షల్లో అప్పుల పాలై కుటుంబీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బెట్టింగ్ యువతకు వ్యసనంగా మారింది. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు. మనీ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకుని అందులోకి బ్యాంక్ లేదా ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేసుకుంటున్నారు. బెట్టింగ్ మోజులో అమాయక యువకులు త్వరగా డబ్బు సంపాదించాలని ఆశతో ఇంట్లో తెలియకుండా స్నేహితుల వద్ద అప్పు చేసి పందాలు కాస్తున్నారు. తీరా ఓడిపోవడంతో నట్టేట మునుగుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మనస్తాపానికి గురవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సంబంధిత అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇట్లా బెట్టింగ్కి బానిస అవ్వడం ట్రాప్ చేసిన వాళ్ళు ట్రాప్ చేసి అలవాటు పడేటట్టు చేసి అలవాటైన తర్వాత తనకి దాంట్లోనే పైసలు ఇన్వెస్ట్ చేసి ఒకసారి 1 టైం 2 టైమ్స్ అట్లా వచ్చినాయి డబ్బులు. తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ బ్యాంక్లో స్టేట్మెంట్ తీసినాం, మొత్తం స్టేట్మెంట్ చెక్ చేస్తే దగ్గర 1 ఇయర్ నుంచి దానికి బానిస అయ్యిండు. ఇట్లా పైసలు పోయి డిప్రెషన్లో వెళ్ళిపోయిండు. మళ్ళా బెట్టింగ్లకు బానిస కాకుండా గవర్నమెంట్ ఒకటి రూల్ తీసుకురావాలి. బెట్టింగ్లని ఈ యాప్స్ రమ్మీ సర్కిల్ కానీ ఇలాంటి యాప్స్ని బ్యాన్ చేయాలి. ముందు దీనికి ఈ బ్యాన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్స్ రీళ్ళల్లో యూట్యూబ్లల్లో ఈ బెట్టింగ్ గురించి ప్రమోట్ చేసేటోళ్ళని అందుబాటులో తీసుకొని వాళ్ళని శిక్షించాలి. అది మెయిన్. వాళ్ళ వల్లనే యూత్ అంతా ఖరాబ్ అయిపోతున్నారు.
ఇన్స్టాగ్రామ్లో రమ్మీ సర్కిల్ అని, విన్జో అని, అది అని సెలబ్రిటీలు కూడా అదే చెప్తుర్రు. సెలబ్రిటీలు వాళ్ళు చెప్పింది చూసి యూత్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నారు. న్యాయవాదుల రక్షణకు తక్షణమే చట్టాలను అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో న్యాయవాది హత్యను ఖండిస్తూ మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. న్యాయవాదులపై దాడుల ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రక్షణ చట్టాలు తీసుకురావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయెల్ హత్యను ఖండిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడుతున్న న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. తాజాగా హైదరాబాద్లో న్యాయవాది హత్య జరగడం ఆందోళనకరమని అన్నారు. న్యాయవాదులపై దాడుల నివారణను పటిష్ట చర్యలు తీసుకురావాలని, లేని పక్షంలో పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి ఉద్యమించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. న్యాయవాది ఇజ్రాయెల్ దగ్గరికి పోతే ఆయన దరఖాస్తు ఇచ్చి రిటర్న్లో వస్తుండగా ఈ దస్తగిరి అనే అగంతకుడు కాపు కాచి మరణాయుధాలతో దాడి చేసి ఆయనను బ్రూటల్గా మర్డర్ చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. నుంచో న్యాయవాదులం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయాన్ని అందించాల్సినటువంటి న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి మేము చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నా. ప్రభుత్వాలు ఇంతవరకు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడం లేదు. ఇప్పటికైనా ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా న్యాయవాదులు న్యాయంగా కక్షిదారుల కేసులను వాదించే విధంగా ఉండేందుకు వారికి రక్షణగా ఉన్నటువంటి ఈ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తే ఇలాంటి ఈ పునరావృతంగా సంఘటనలు దీన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ నేడు మేము బార్ అసోసియేషన్ న్యాయవాదులందరం కూడా ముక్తకంఠంగా మరి మేమందరం కూడా న్యాయవాది ఇజ్రాయెల్ వెంట ఉన్నామని చెప్పి మరి ఈరోజు విధులన్నింటినీ కూడా మేము బహిష్కరించడం జరిగింది. తలమడుగు మండలం పల్లికే గ్రామంలో శబరిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో చేపట్టిన పల్లకి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన సంకీర్తనలు ఆలపించారు. తలమడుగు మండలం పల్లికే గ్రామంలో శబరిమాత ఆలయ 37వ వార్షికోత్సవాన్ని మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వేడుకల్లో భాగంగా గ్రామంలో పల్లకి ఊరేగింపు నిర్వహించారు. దారి పొడవునా పల్లకి గ్రామస్తులు ప్రత్యేక పూజలు జరిపారు. సామాజిక కార్యకర్త ముడుపు మనీష్ రెడ్డి పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఈశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, పాండు, రామచందర్ రెడ్డి, లింగారెడ్డి, స్వామి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సౌకర్యం కోసం చలివేంద్రములను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్డీఓ వినోద్ కుమార్ ప్రారంభించారు. తలమడుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్డీఓ వినోద్ ప్రారంభించారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ రోహిత్ దాస్, సీనియర్ అసిస్టెంట్ సాయి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ మాట్లాడుతూ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం తాగునీటిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని, శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు సేవించాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు బయటకు వెళ్తే వివిధ జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లటి వస్త్రాలు ధరించడం, అది కూడా ఫ్రీగా లూజ్గా ఉండే వస్త్రాలు ధరించడం, తర్వాత తలను చుట్టుకోవడం బట్టతో కానీ, తర్వాత చెవులను కప్పుకోవడం, క్యాప్ లాంటివి లేకుంటే హ్యాట్ లాంటివి పెట్టుకోవడం, తలపాగా చుట్టుకోవడం, తర్వాత వాటర్ బాగా తాగడం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాంటివి ఇక్కడ ఉంటే ఇక్కడే అందుబాటులో ఉంటే తీసుకోవడం, లేదా నిమ్మరసం, తేనె నిమ్మరసం, లేదా ఉట్టి నిమ్మరసం, షర్బత్, అంబలి, జావా అలాంటివి తీసుకొని ఎండ నుంచి రక్షించుకోవాలని చెప్పేసి
అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ ఎండలో తిరగొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తాంసీ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేపట్టడంతో సందడి వాతావరణం నెలకొంది. తాంసీ మండల కేంద్రంలోని విద్యానగర్ సాయిబాబా ఆలయ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రవత్తుల నడుమ చేపట్టడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. ఆలయ పూజారులు జూకంటి వీరయ్య, ఓం ప్రకాష్ల ఆధ్వర్యంలో అభిషేకం, గణపతి హోమం వంటి పూజాది కార్యక్రమాలను చేపట్టారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు అశోక్ రెడ్డి, సాయిరాం, నర్సారెడ్డి, ఉషేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీరు కొన్ని యాక్షన్ జపాక్షం కాశ్యపేయం ఆదిత్యం ప్రణతోస్మదివాకర తన్నో చంద్రపచోరే స్వాహా. ఈ సందర్భంగా పూజారి వీరయ్య మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులతో జీవకోటి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మహత్తరమైనటువంటి దినం. మన తాంసీ గ్రామంలో సాయిబాబా ఆలయం నిర్మింపజేసి నేటికి 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ యొక్క 5వ సంవత్సర వార్షికోత్సవ శుభ సమయంలో మన సాయిబాబా ఆలయంలో ఉదయము పుణ్యావచనము, వేద మంత్ర పఠన, తర్వాత పుణ్యావచనము, తర్వాత ధ్వజస్తంభారోహణ, తర్వాత అఖండ దీపోత్సవం, బాబా గారికి అభిషేకం జరిపినాం. ఇంతవరకు బాబా యొక్క పూజలు జరిగినాయి. ఇప్పుడు యజ్ఞ కార్యక్రమం కూడా నడుస్తున్నది. ఆదిదేవతలు, ప్రతిదేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకుల గారి పూజ గావించి సాయంత్రం 5 గంటల 6 గంటలకు ఈ యొక్క సాయిబాబా రథోత్సవం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భమున ప్రజలందరి సహకారంతో, భక్తుల సహకారంతో గొప్పగా అన్నదానం కూడా ఈరోజు 1 నుంచి మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సాయిబాబా ఆలయానికి వచ్చి సాయిబాబాను దర్శించి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. సాయినాథ్. తలమడు మండలం పల్లికే గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. విద్యార్థులకు పోషకాహార ప్రాధాన్యతను తెలియజెప్పేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇళ్ల వద్ద తయారు చేసిన వంటకాలను ఫుడ్ మేళాలో ఉంచగా వాటిని తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రుచి చూసి అభినందించారు. ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గ్రామానికి చెందిన బోన్ల రమేష్, అశోక్, శంకర్, సంజీవ్, దత్తు తదితరులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించి అభినందనలు తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి అమాయక యువత బలి. సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్న వైనం. బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కోరుతున్న ప్రజలు. అధిక సాంద్రత పత్తి పంట సాగుతో సత్ఫలితాలు. కేవీకేలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలో రైతులకు శాస్త్రవేత్తల దిశానిర్దేశం. సస్యరక్షణ చర్యలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.